పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే నా వీడియోకి హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే తమిళనాడు రాజకీయాలలో అసలు ఎవ్వరు ఊహించినటువంటి ఫలితాలు రాబోతున్నాయా అనేది ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది. మామూలుగా ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా డిఎంకే పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందని మెజారిటీ వాళ్ళు ఆశించారు. రిపోర్ట్స్ ఇవ్వటం జరిగింది. కానీ 1-2 సర్వేలు మాత్రం అన్నా డిఎంకేకి అధికారం వస్తుందని చెప్పి అన్నారు. కానీ చాలా సర్వే రిపోర్ట్లు విజయ్ సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం అవుతాడు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి పోల్స్లో కూడా డిఎంకే పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది అలాగే అని చెప్పేసి మెజారిటీ సర్వే రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. కానీ డిఎంకే పార్టీతో కాకుండా అన్నా డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందంటూ 1-2 సర్వే రిపోర్ట్లు మాత్రమే ఇచ్చాయి. కానీ ఒక్క విజయ్ మాత్రమే భారీ మెజారిటీ తోటి అంటే మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోకి గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాడు అనేటువంటి సమాచారాన్ని ఒక్క సర్వే రిపోర్ట్ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్లో ఇచ్చింది. అది యాక్సెస్ మై ఇండియా. ఇది అన్నా డిఎంకే పార్టీకి డిఎంకే పార్టీకి షాక్ ఇస్తూ విజయ్ దాదాపుగా 98 నుంచి 120 సీట్లలో విజయ్ రిజల్ట్స్ రాబోతున్నాయి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసింది వీళ్ళు. అయితే చాలామంది అసలు విజయ్ సింగిల్ డిజిట్ కూడా రాదు, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాళ్ళందరి అంచనా తలకిందులు చేస్తూ తమిళనాడులో సినీ గ్లామర్ అనేది ఇంకా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, 3 పార్టీల ప్రధానమైనటువంటి బలబలాల విషయాల్లోకి చూసుకుంటే డిఎంకే పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉంది. అయితే డిఎంకే పార్టీ కేవలం ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసమే కేవలం ఒక మతాన్ని అవమానపరిచే విధంగా డిఎంకే కుమారుడు స్టాలిన్ కుమారుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ డిఎంకే పార్టీని ముంచుని అనేది వాస్తవ విషయం. ఇక అన్నా డిఎంకే పార్టీకి ఎవరు ముఖ్యమంత్రి అనేటువంటి సమస్య పెద్ద సమస్యగా ఉంది. సో ఇది అన్నా డిఎంకే పార్టీకి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే టీవీకే పార్టీకి సినీ గ్లామర్ ప్లస్ ప్రజల్ని ఆకర్షించగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఓటు బ్యాంకింగ్ని మలపటంలో క్యాడర్ అనేది ప్రతిష్టమైనటువంటి స్థానంలో లేదు అనేది ఇదొక్కటే మైనస్ పాయింట్ తప్పనిచ్చి మిగతా అన్ని విషయాలలో విజయ్కి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని చెప్పింది మనమే. అన్నా డిఎంకే పార్టీ టీవీకే పార్టీ రెండు కానీ కలిసి పోటీ చేస్తే అసలు ఒక చరిత్ర తిరగరాసే ప్రభంజనాన్ని సృష్టిస్తారని చెప్పింది కూడా మనమే. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏడీఎంకేకి అన్ని అంటే గ్రౌండ్ లెవెల్స్లో బూత్ లెవెల్లో క్యాడర్ ఉంది, బలమైనటువంటి క్యాడర్ ఉంది, కానీ సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేదు వాళ్ళకి. కానీ టీవీకే సినీ గ్లామరు ప్లస్ సమర్థవంతమైన నాయకత్వం ఉంది, కానీ అప్పుడే ఏర్పడిన పార్టీ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కనెక్టివిటీ లేదు అనేది మాత్రమే దీనికి ఒక చిన్న మైనస్. అయితే తమిళ ఓటర్లు మాత్రం దాన్ని ఓవర్కమ్ చేస్తూ టీవీకే పెద్ద ఎత్తున ఓట్లు పోల్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాలెట్ బాక్సుల్లో డిఎంకే పార్టీ ఆధిపత్యంలో దూసుకొచ్చినప్పటికీ కూడాను ప్రజా తీర్పులో మాత్రం డిఎంకేని వెనక్కి నెట్టేసి ఆ తర్వాతి స్థానం ఏడీఎంకేలో ఉంటే మొదటి స్థానంలో టీవీకే పార్టీ ఉంది. ఎవ్వరు ఏ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్లకు అందనటువంటి తీర్పుని తమిళ ప్రజలు ఇచ్చారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, పార్టీ పెట్టి సొంతగా పార్టీని ఫామ్ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయటంలో టీవీకే పార్టీ విజయం సాధిస్తే ఇప్పటిదాకా దక్షిణాది రాష్ట్రాలలో ఎంజీఆర్ ఎన్టీఆర్ మాత్రమే ఉన్నటువంటి రికార్డుని బద్దలు కొట్టేటువంటి అవకాశం మరొక అడుగు దూరంలోనే ఉంది టీవీకే గారికి. ఎందుకంటే ఈ రిజల్ట్స్లో కానీ స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్, ఎందుకంటే అక్కడ తమిళనాడు ఎన్నికలు 234 సీట్లు, ఆ 234 సీట్లకు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు కానీ విజయ్ సొంతం చేసుకోగలిగితే ఆయన చరిత్ర సృష్టించినట్టే. దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఎంజీఆర్ ఎన్టీఆర్ తర్వాతి స్థానం టీవీ విజయ్ది మాత్రమే సొంతం అవుతుంది.
కాబట్టి ఆ చరిత్రకి అందుబాటులో రావడానికి ఇంకొద్ది సమయం మాత్రమే ఉంది. అలాగే రిజల్ట్స్లో కూడా ఈరోజు దాదాపుగా టీవీకే పార్టీ 110 సీట్ల ముందంజలో ఉంది. అలాగే ఏడీఎంకే పార్టీ 68, అలాగే డిఎంకే కేవలం 45 నుంచి 50 సీట్లలో మాత్రమే ముందంజలో ఉందంటే ఏ స్థాయిలో తమిళ ఓటర్లు తమ ఓటు హక్కుని సైలెంట్గా టీవీకే పార్టీకి మళ్లించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు విజయ్కి ఎందుకు తమిళ ఓటర్లు ఆకర్షితులయ్యారంటే, విజయ్ ఎప్పుడైతే పార్టీ అనౌన్స్మెంట్ చేశారో విజయ్ సినిమాలు ఆడనివ్వకుండా అడ్డుకుంది తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ, అట్లాగే సెంట్రల్లో బీజేపీ. అంతేకాకుండా విజయ్ భార్య ద్వారా కేసు వేయించి అతనిని అపహాస్యపాలు చేయాలనే ఉద్దేశంతో కరెక్ట్ టైంలో విజయ్ మీద కేసు వేసి తర్వాత పెద్ద ఎత్తున భారీ కాంపన్సేషన్ అడిగించడంలో తద్వారా విజయ్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం తమిళ ప్రజలు సైలెంట్ ఓటింగ్కి ప్రధానమైనటువంటి కారణం. తమిళనాడు ప్రజలు నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నా, తమిళ ప్రజలు ఎవ్వరు తమ మీద పెత్తనాన్ని చలాయించడాన్ని ఒప్పుకోరు. అది తమిళ ప్రజలకు ఉన్నటువంటి అతి పెద్ద బలం. ఎవరైనా కానీ తమ మీద ఎవరైనా పెత్తనం చేస్తే మాత్రం అది కేంద్రం పెత్తనం చేస్తే అసలు ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం విజయ్ మీద, అలాగే డిఎంకే పార్టీ వాళ్ళు విజయ్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రజలు, ఎందుకంటే మీరు గతంలో చూస్తే జయలలిత గారిని అవమానం చేసిన తర్వాత 2 సీట్లు ఉన్నటువంటి జయలలిత పార్టీ తర్వాత ఏదైతే డిఎంకే పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తమిళ ప్రజలు అక్కడ పట్టం కట్టారు. కారణం నిండు అసెంబ్లీలో జయలలిత గారికి అవమానం జరగటం, ఆ అవమానాన్ని తమిళ ప్రజలు రగిలిచ్చి వేసి అప్పటి ఓట్లు అలాంటి నిర్ణయాలు ఇచ్చారు. కాబట్టి తమిళనాడు ఓటర్లు చాలా ప్రత్యేకం. వాళ్ళు ఏ దాన్నైనా సెంటిమెంట్ నమ్మారంటే అది దాన్ని బలంగా నమ్ముతారు. ఈరోజు విజయ్ని సినిమాలు ఆనివ్వకుండా ఇబ్బంది పెట్టడం, ఆయన రోడ్ షో మీద ఇబ్బందులు పెట్టడం, ఆంక్షల పేరుతోటి ఆయన్ని బలహీనపరిచేటువంటి పనులు చేయటం, ఇలాంటివన్నీ కూడా తమిళ ప్రజల మనసుని గుచ్చుకోవడంతో తమిళ ప్రజలు తమ సైలెంట్ ఓటుతోటి విజయ్కి ఓటు మలచడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇంకా అంటే స్పష్టమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తమిళనాడులో మరి టీవీకే పార్టీ లేకపోతే ఏదైతే అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది మరికొద్ది సేపట్లో, ఎందుకంటే ఇప్పటికీ మ్యాజిక్ ఫిగర్కి అయితే దగ్గరికి రాలేదు, పూర్తి రిజల్ట్స్ ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు, లీడింగ్స్లో నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. అయితే మాత్రం సొంతగా కానీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే విజయ్ చరిత్ర సృష్టించినట్టే అవుతుంది. ఎందుకంటే పార్టీ పెట్టినటువంటి కొద్ది కాలంలోనే అధికారాన్ని చేపట్టినటువంటి వ్యక్తిగా విజయ్ చరిత్ర సృష్టిస్తారనేది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల రిజల్ట్స్ తెల్లగా కాబోతుంది. సో ఇప్పటిదాకా అన్ని సర్వే రిపోర్ట్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లు అన్నీ కూడా వేస్ట్, చెత్తబొట్లో పడేశారు. ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి ఒక్క యాక్సెస్ మై ఇండియా మాత్రమే టీవీకే పార్టీకి ట్రిపుల్ డిజిట్ వస్తుంది, వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మొట్టమొదటి సర్వే రిపోర్ట్ ఇచ్చింది ఒక యాక్సెస్ మై ఇండియా. సో మరి ఇప్పుడు దాని సర్వే రిపోర్ట్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఒకవేళ కరెక్ట్ అయ్యి చరిత్ర సృష్టిస్తే మాత్రం నిజంగా తమిళనాడు రాజకీయాలలో విజయ్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం లభించడంతో పాటు మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలలో సినీ గ్లామర్ ప్రపంచం తగ్గలేదు, ప్రజలు సినీ గ్లామర్కి పట్టం కట్టడంలో వెనక్కి తగ్గరు అనేది మాత్రం స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం మరి తమిళనాడు రాజకీయాలలో చూడబోతున్నాం. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. మీరు ధైర్యంగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళటం, అలాగే ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సవాళ్ళు విసిరినా సవాళ్ళన్నిటిని కూడా అధిగమించి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళటం అనేది నిజంగా తమిళనాడు రాజకీయాలలో ధైర్యవంతుల్ని వెనక నిలబడటం అనేది తమిళ ప్రజలు ఎప్పటి నుంచో వాళ్ళని ఆదరించడం అనేది తమిళ ప్రజలు ఎప్పటి నుంచో నేర్చుకున్నారు. ఎందుకంటే గతంలో జయలలిత గారికి అన్యాయం జరిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో జయలలిత గారి పార్టీని గెలిపించడం, తర్వాత కరుణానిధిని గారిని ఇబ్బంది పెడితే తర్వాత ఎలక్షన్లో మళ్ళీ కరుణానిధి గారిని గెలిపించడం, ఇట్లా తమిళ ప్రజలు ఎవరైతే బలంగా ఎదుర్కొంటారో ఆ బలంగా ఎదుర్కొన్న వాళ్ళ వెనకాల నిలబడటంలో తమిళ ప్రజలది ప్రత్యేకమైనటువంటి స్థానం. అయితే ఇప్పటిదాకా ఎవ్వరు ఊహించుండలా ఈ టీవీకే పార్టీకి ఇంత భారీ లీడ్లోకి వస్తుందని ఎవరు ఊహించలేదు. ఊహించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి తమిళ ప్రజలు తమ సైలెంట్ ఓటుతోటి, ఎందుకంటే మొన్న కూడా చెప్పాం 93% ఓటు పోలింగ్ అంటే అది అధికార పార్టీని పతనం చేయడానికి ఆ ఓటును ఉపయోగిస్తారు. సాధ్యమైనంత వరకు భారీ పోలింగ్ అనేది అది కనిపిస్తుందని చెప్పాం. అట్లాగే పశ్చిమ బంగాల్లో కూడా బీజేపీ అలాగే టీఎంసీ మధ్య హోరాహోరీగా తలపడుతున్నారు, ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. సో ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలలో మాత్రం విజయ్ నిజంగా ఒక రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అని చెప్పి నిరూపించినాడు. సో
మరి ఆయన చరిత్రని బ్రేక్ చేస్తాడా లేదా అనేది మరికొద్ది గంటల్లోనే తెలిసిపోబోతుంది.